నటుడి చర్యలు గెస్చర్స్ ఆఫ్ ఎన్ యాక్టర్ 2 అధికముగా ప్రవహించున్నట్లు స్వరచర్య వాకల్ గెస్చర్ యాజ్ ఓవర్ఫ్లో సహజసిద్ధమైన మీ ఉద్వేగము ఇంపల్స్ మీ ఉపాయములను భావాలను బహిర్గతము చేయటానికే. ఈ వెలుపల నుండెడివి ఎక్స్టర్నలైజేషన్స్ నిజానికి ఉద్వేగము ఇమోషన్లో ప్రధాన భాగములే, ఇంటిగ్రల్ పార్ట్స్. అనేక భాషలను నేర్చిన నిపుణుడు ఎడ్వర్డ్ సాపిర్ చెప్పినట్లు, ది సౌండ్ ఆఫ్ పెయిన్ ఆర్ ది సౌండ్ ఆఫ్ జాయ్ డస్ నాట్ యాజ్ సచ్ indicate the emotion. It does not stand aloof, as it were, and announce that such and such an emotion is being felt. What it does is to serve as a more or less automatic overflow of the emotional energy. In essence, it is part and parcel of the emotion itself. ఇక్కడ ముఖ్యమైన 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, ఉద్వేగము ఇమోషన్లో ఉన్న స్వరము వాయిస్ ఫలితము వల్ల అధికముగా ప్రవహించున్నట్లు ఓవర్ఫ్లో అవుతుంది. మనలో శక్తి బాగా ఎక్కువ అయినప్పుడు మనలో దాచుకోలేము. అప్పుడు సేఫ్టీ వాల్ వలె పనిచేస్తుంది. 2, అటువంటి మన లోపలి భావాలు యొక్క కంఠధ్వనులు వాకలైజేషన్స్ ఆ భావాలలో భాగముగానే ఉంటాయి. రిమెంబర్ దట్ ఇన్నర్ డైనమిక్ is essential to the sense of drama, so that what you don't do is often much more important than what you do. While you wish to respond freely and fully to your text, you must always do so with a sense of necessity and economy. 3, స్వరము వైఖరి ది వాయిస్ అండ్ యాటిట్యూడ్. మనం సంభాషించే పదాలు మనం చెప్పాలనుకున్న విషయాలు కలిగి ఉంటాయి. ఈ విషయాల మీద మన వైఖరి సాధారణంగా మన కంఠస్వరము ద్వారా వ్యక్తము చేయబడుతూ ఉంటుంది. దీనికి తగిన ఉదాహరణ పరిహాసపు మాటలు లేక ఎత్తి పొడుపు మాటలు. నేను మీతో వాదించేటప్పుడు, సరే మీరు నిజంగా ఈ విషయంలో నైపుణ్యులే అన్నట్లయితే నా కంఠస్వరం పలికేది మీకు నేను చెప్పేది మీరు మాట్లాడుతున్నది ఏదో మీకు తెలియదు అని అర్థం. నా వైఖరిని నా స్వరము ద్వారా స్పష్టము చేయటమవుతుంది. మన వైఖరిని తెలియచేయటానికి ఇలా చాలా సున్నితమైన ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం చెప్పదలుచుకున్న భావం మనం వ్యక్తీకరించలేకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం ప్రయత్నంగా కానీ అప్రయత్నంగా కానీ నేరుగా కాకుండా మన భావాన్ని తెలియచేస్తాం. మన చేతుల ద్వారానో మాటల ద్వారానో చెప్పింది కాక మనం అర్థం వేరే ఇంకొకటి ఉంటుంది. నాటక పరిభాషలో నిగూఢమైన అర్థం ఉంటుంది. నిగూఢము లేక అంతరార్థము, సబ్ టెక్స్ట్
అందరూ. సాధారణంగా నేను ఎవరితోనన్నా వాదులాడుతున్నప్పుడు, నేను చెప్పదలిచిన విషయాన్ని నొక్కి చెప్పాలనుకున్నప్పుడు నా కంఠస్వరం బిగ్గరగా అవుతుంది. నా స్వర ప్రబలత లేక వాచిక ప్రబలత లేక స్వర ప్రబలత వాల్యూమ్ పెంచవచ్చును. నా స్వరమానం పిచ్ కూడా పెంచవచ్చును. ఇంకా బల్లగుద్ది మరీ మాట్లాడనూ వచ్చును. ఒక్కొక్కసారి బయట వారు మాట్లాడుతుండగా మనం ఆవలించటం జరుగుతుంటుంది. అంటే వారు చెప్పేది మనకి అభిరుచిగా లేదని, బోరుగా ఉన్నట్లు తెలుస్తుంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో.